టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో మొత్తం 36 మంది సభ్యులు హాజరయ్యారు. అటు ప్రభుత్వం, ఇటు సినీ ఇండస్ట్రీ సభ్యులు మొత్తం అందరూ కూడా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం సినీ ప్రముఖులతో కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టిక్కెట్ల పెంపు ఉండవని తేల్చి చెప్పింది ప్రభుత్వం. అసెంబ్లీలో చెప్పిన మాటకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో తెలియజేశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ఇక ఈ సమావేశంలో బెనిఫిట్ షోల మీద చర్చ మొదలవగా దీని మీద స్పందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై బెనిఫిట్ షోలు అనేవి ఉండవని ఇండస్ట్రీ పెద్దలకి తేల్చి చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని, ఇకపై బౌన్సర్ల మీద సీరియస్గా ఉంటామన్నారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత సెలబ్రిటీలదే అన్నారు సీఎం. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలన్నారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతా క్యాంపెయిన్లో సినీ ఇండస్ట్రీ చొరవ చూపాలని, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంని ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని కోరారు. ప్రభుత్వం టాలీవుడ్కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే తమ ప్రభుత్వం ఆ ఘటనను ఇంత సీరియస్గా తీసుకుందని ఆయన తెలియజేశారు. ఇండస్ట్రీ తరపున, ఇటు గవర్నమెంట్ తరపున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి, ఇటు గవర్నమెంట్కు ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్లో ఏదైతుందో చైర్మన్, ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారే సీఎం గారు మీకు కమ్యూనికేట్ చేయమన్నారు. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి, తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరపున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే
వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ నాకు ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. इमीडिएटली 15 डेज में सीएम साहब एफडीसी एज ए चेयरमैन, अभी मैं इंडस्ट्री को और गवर्नमेंट को बीच में कैसा क्या क्या लेके अभी गवर्नमेंट को सबमिट करना इमीडिएटली मैं स्टार्ट करता हूँ, वो मेरा जॉब है. या नेक्स्ट स्टेप कमिटी వాళ్ళు మినిస్టర్స్ ని కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి. मैं एक काम करता हूँ, मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए, मैं एफडीसी को बुला के आप लोगों का Q&A होना बोलता हूँ, मैं एफडीसी में लगा के बुलाता हूँ.